వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలోకి విచ్చేసిన ప్రేక్షక మహాశైలకు కూడా చాలా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రవీంద్ర భారతిలో ఏదైనా ప్రోగ్రాంలు వస్తే అక్కడున్న ప్రేక్షకుల కంటే ఇక్కడున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళు అలా కాకుండా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందుకు 100 రెట్లు ఎక్కువగా ఇక్కడ మీరు అందరూ ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీ అభిమాన నటుడు నటి ఎవరో అని చెప్పి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఇంటర్వ్యూలో. అందరికీ చెప్పిన ఒకే ఒక్క సమాధానం ఏమిటంటే నా అభిమాన నటుడు నాగేశ్వరరావు గారు, నా అభిమాన నటి సావిత్రి గారు అని. వారిద్దరూ కలిసి నటించిన సినిమా కనుక రిలీజ్ అవుతుంది అంటే మొట్టమొదటి రోజు మార్నింగ్ షోతో పాటు సినిమా చూసేవాడిని. ఒకసారి చూడటమే ఆ రోజుల్లో గొప్ప మాకు. కానీ వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా వచ్చిందంటే కనీసం 2-3 సార్లు చూసే అవకాశం నాకు ఉండేది. అలాంటి వారిని ఒక్కసారన్నా వాళ్ళిద్దరిని కలుసుకోగలనా, ఒక్కసారన్నా వారికి షేక్ హ్యాండ్ ఇవ్వగలనా, ఒక్కసారైనా వారితో ఫోటో దిగ్గలనా అనుకున్న నాకు అనుకోకుండా సినిమాలో ఛాన్స్ రావటం, సినిమాల్లో నటించడమే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారితో సావిత్రి గారితో కలిసి నటించే అదృష్టం కలిగిన వాళ్ళలో నేను ఒకటి. సావిత్రి గారిని చూసినప్పుడల్లా నాకు అమ్మ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఎప్పుడు తెలిసిన అమ్మ ఎలా ఉన్నారమ్మా అనే అమ్మ అమ్మ అనే అంటాను. ఎందుకంటే ఆవిడతో నటించిన మొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి. రోజారమణి గారు అందులో హీరోయిన్, నేను హీరో. సావిత్రమ్మ గారు నాకు అమ్మ, కాంతారావు గారు నాన్నగారు. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఆవిడతో ఉన్న పరిచయం ఎంత పరిచయమో చెప్పడానికి వీల్లేదు. ఎంత ప్రేమగా, నాకు ఆవిడ మీద ఎంత గౌరవం, ఎంత అభిమానం ఉన్నా అంతగా మించిన ప్రేమని, అభిమానాన్ని ఆవిడ నాకు పంచి ఇచ్చారు. తర్వాత అనేక సినిమాల్లో చేసాం. ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా కూడా అమ్మ అమ్మ అని పిలిచేవాడిని. విజయవాడలో ఒకసారి షూటింగ్ జరుగుతోంది. నా ఇల్లు నా వాళ్ళు అని టైటిల్ అది. ఆ సినిమాలో సావిత్రి గారు తల్లి, గుమ్మడి గారి తండ్రి అందరు కలిసి నటిస్తున్నాం. ఒక పెద్ద సీన్ పెట్టారు. డైరెక్టర్ అన్నాడు, ఈ సీన్ని కట్ చేస్తే అందంగా రాదండి, ఎమోషన్స్ అన్నీ పోతాయి, 3 కెమెరాలు పెట్టి తీస్తానండి, టాప్ యాంగిల్లో ఒకటి, ఇక్కడ క్లోజ్ యాంగిల్లో ఒకటి, మిడిల్ యాంగిల్లో ఒకటి పెట్టి అని చెప్పి మా అందరితో రిహార్సల్ చేయించాడు. డైరెక్టర్ గారు అన్నారు, అమ్మ మీరు అవ్వక్కర్లేదా, మీరు ఫైనల్ రిహార్సల్ చూస్తే చాలు, మీరు వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ కొంచెం జూనియర్స్ యంగ్స్టర్స్ కదా, వాళ్ళు చేస్తారు అని అన్నారు. మేమందరం కలిసి చేసాం. చేసిన తర్వాత ఫైనల్గా గుమ్మడి గారు ఆవిడ కూడా వచ్చారు. పెద్ద సీన్ యాక్ట్ చేసాం. ఆ సీన్లో ఏంటంటే నేను కొడుకుని అల్లరిచల్లరిగా తిరుగుతున్నాడు, బాధ్యతగా ఉండట్లేదు అని చెప్పి దండించేటటువంటి ఒక సీన్ అది. ఆ సీన్లో ఆవిడ నన్ను కోపం వచ్చి కొట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. అయిపోయింది, సీన్ చాలా బాగా వచ్చింది, అందరూ కూడా చప్పట్లు కొట్టాం, చాలా బాగుందన్న. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ చేసిన ఆ ఎమోషన్ చూపించింది చూసి కాళ్ళకి దండం కూడా పెట్టాం. అప్పుడు నా ఈ షర్టు కొంచెం గుండె ఊడిపోయి ఉంది. ఆ గబుక్కున ఆవిడ చూసి, నాన్న ఏంటిది, ఇవన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి ఏంటి అంది. అమ్మ ఏం లేదమ్మా అని అన్నాను. కాదు ఆగు అని చెప్పి తీసి చూస్తే ఆవిడ ఉన్న గోడతో ఇది చేసిన దానికి గోల్డ్ ఇవన్నీ గీసుకొని బ్లడ్ వచ్చేసింది. నాన్న సారీ నాన్న ఎమోషన్ తట్టుకోలేకపోయారంటారు. లేదమ్మా, మీరు అంత బాగా చేశారు కాబట్టే, ఈ సీన్ అంత బాగా పండింది కాబట్టే ఈ సినిమా అంత సక్సెస్ అవుద్ది, దీని గురించి అసలు పట్టించుకోవద్దమ్మా అని చెప్పి ఆ రోజున అన్నాను. అలా అనేక పర్యాయాలు రామాయణంలో పిడకల వేట అనే సినిమాలో ఎన్ని రోజులు కలిసి షూటింగ్ చేసామో చెప్పడానికి వెళ్ళలేదు. మెడ్రాస్లో, హైదరాబాద్లో ఏదో షూటింగ్ జరుగుతుంది, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం. నాగేశ్వరరావు గారి స్టూడియోలో దాసరి గారి డైరెక్షన్లో. ఆ రోజున సావిత్రమ్మ గారు చచ్చిపోయారు అనే వార్త వచ్చింది. నాగేశ్వరరావు గారు అక్క అని పిలిచేవారు. నాగేశ్వరరావు కదా, దాసరి నారాయణరావు గారు. ఆవిడ కూడా తమ్ముడు అని పిలిచేది. ఇక నాగేశ్వరరావు గారు ఆవిడ ఎన్ని సినిమాలు ఎంత ఆత్మీయంగా యాక్ట్ చేశారో మనకందరికీ తెలుసు.
వాళ్ళిద్దరూ బయలుదేరుతున్నారు అంతిమయాత్రకు వెళ్ళాలి అని. నేను వెళ్ళి దాసర్ గారిని నాగేశ్వరరావు గారిని అడిగాను, సార్ నాకు చాలా అభిమానం అండి ఆవిడంటే, అంతిమయాత్రకు నేను కూడా వస్తానండి అని చెప్పి వాళ్ళిద్దరితో కలిసి మేము ముగ్గురం కలిసి మెడ్రాస్ వెళ్ళి అంతిమయాత్రలో పాల్గొని దాన సంస్కారం అయ్యే వరకు కూడా అక్కడ ఉన్నాం. కానీ నాకు ఒక్కటే బాధ అనిపించింది ఏమిటంటే, అంతటి మహానటి చనిపోతే పరిశ్రమ యావత్తు కూడా ఆ రోజున ఊరేగింపుగా వచ్చి ఆవిడ అంతిమ సంస్కారం చేసి ఉండాల్సింది, అది చెయ్యలేదే అనే బాధ మాత్రం నాకు చాలా మిగిలిపోయిందండి. మరి అంతకుముందు వచ్చి బాడీని చూసి వెళ్ళారేమో నాకైతే తెలియదు, కానీ న్యాయంగా అయితే అంత మహానటి, అంత గొప్ప నటి చనిపోయినప్పుడు ఎంత అద్భుతంగా చేయాలి, ఆ రోజు షూటింగ్లు అన్నీ మానేయాలి, అన్నీ చేయాలి. అది ఒక్కటి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజున. అలాగే మైసూర్లో ఒక రోజున ఏదో షూటింగ్ కోసమని వెళ్ళాం, బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళే రోడ్లో. ఆ షూటింగ్ చేసిందే అయిపోయింది. ఈవినింగ్ ఫ్లైట్కి నేను మెడ్రాస్ వెళ్ళాలి. అక్కడ హోటల్లోకి వెళ్ళి ఇట్లా మన లిఫ్ట్ ఆన్ చేసేటప్పటికి ఆ లిఫ్ట్ పైనుంచి వచ్చి దిగింది, డోర్ ఓపెన్ అయిపోయింది. ఎదురుగుండా సావిత్రమ్మ గారు చక్కగా తెల్లటి చీర కట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని అలా అట్లా ఓపెన్ అవ్వగానే ఆవిడ కనపడేప్పటికి, అమ్మ ఇదేంటి మీరు ఇక్కడ ఉన్నారని నేనంటాం, బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అంటే, వచ్చానమ్మా, వచ్చి 4 రోజులు అయింది, షూటింగ్ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నామమ్మా అన్న. నాకు రేపటి నుంచి షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి వాడు చెప్పారు. అప్పుడు అన్న, బా ఈ డ్రెస్సులో ఈ తెల్లచీరలో చాలా చాలా అందంగా ఉన్నారమ్మా, ఇది కీపప్ చేయండి అమ్మా అని చెప్పి ఆవిడంతా కూడా జరిగింది, కళ్ళెంబ నీళ్ళు పెట్టుకొని. ఆ రోజున ఎవరో మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు నైట్కి డిన్నర్కి పిలిచారు, అక్కడికి వెళ్తున్నాను బాబు అని చెప్పి. అదే సినిమాల్లో, సినిమా ఇండస్ట్రీలో ఆఖరి చూపు నాకు అదే. అది అయిన తర్వాతే అదే రోజు రాత్రే డయాబెటిక్ కోమాలోకి వెళ్ళిపోవటం, ఆవిడ అనారోగ్యానికి కారణం అవటం, ఆ అనారోగ్యంతో ఆవిడ చనిపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అలాంటి మహానటిని మళ్ళీ పుట్టబోరు కూడా. అశ్విని దత్ గారు వారి అమ్మాయిలు ఇద్దరు, ప్రియాంకను స్వప్న ఇద్దరు కూడా మహానటి సినిమా తీస్తున్నారు అనగానే నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మా తరానికి అందరికీ తెలుసు, మా తర్వాత తరానికి కూడా తెలుసు సావిత్రి గారు అంటే ఎవరు అనేది. కానీ ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఎవరు కూడా సావిత్రి గారు అంటే ఎవరు, సావిత్రి గారు ఎలాంటి గొప్ప నటి, ఆవిడ ఎంత అద్భుతంగా చేయగలరు అనేది చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళందరికీ కూడా తెలియజెప్పే ఒక మంచి చిత్రాన్ని తీసేది ఒక మంచి నిర్మాత. అశ్విని దత్ గారు అంటే ఎన్ని అద్భుతమైన సినిమాలు తీశారో మనకందరికీ తెలుసు. వాళ్ళ సెకండ్ జనరేషన్గా వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కలిసి అక్కడ నిలబడి ఈ సినిమా మేము చేస్తామని చెప్పి అనుకోవటం, ఆ సినిమాకి సరి అయిన క్యాస్టింగ్ని చేసి అద్భుతంగా తీశారు సినిమాని. నాకు తెలిసినంత వరకు బయోపిక్ సినిమాల్లో ఆ సినిమా సక్సెస్ అయినంత ఏ సినిమా సక్సెస్ అవునా, అంత అద్భుతంగా ఆడింది. ఆ సినిమా 100 రోజులు ఆడింది. కేంద్ర ప్రభుత్వ బహుమతులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు వచ్చినాయి, మొన్నే గద్దర్ అవార్డు కూడా వచ్చింది. ఇన్ని అవార్డులు వచ్చినాయి అంటే ఆ మహానటిని చూసి అబ్బా సావిత్రి గారు అంటే ఈవిడ అనుకున్నాను. ఇందాక మనందరం చూసాం అక్కడ కూర్చొని, కర్టెన్ ఓపెన్ అవగానే 90 మంది పిల్లలు చక్కగా డ్రెస్సులు వేసుకొని నగలు పెట్టుకొని వాళ్ళు పాటలు పాడుతుంటే సావిత్రి గారి పాటలన్నీ ఆహా ఎంత అందంగా ఉంది. 90 మంది సావిత్రులు స్టేజ్ మీద చూస్తున్నావే అనిపించింది నాకైతే నిజంగానమ్మా. ఎందుకంటే పాట పాడేవాళ్ళు పాటే పాడతారు, పాట మీదే దృష్టి పడదు. కానీ ఆ పిల్లలందరినీ చూస్తే సావిత్రి గారు నటించినట్లు నటించేశారు అన్నీ కూడా. ఎంత అద్భుతంగా చేశారండి. నా వీడియో కెమెరాలో నా ఫోన్లో ఇవన్నీ కూడా తీసుకున్నాను ఫోటోలు. అలాంటి మహానటి మరి వారి అమ్మాయి మరి విజయ చాముండేశ్వరి నిజంగా నాకు సొంత చెల్లి లాంటిది. అలాగే మా బావగారు గోవిందరావు గారు, ఆయన కూడా మాకు మంచి స్నేహితుడు. మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అమ్మ 90వ సంవత్సరం చేశారు, శత జయంతి ఉత్సవాలు కూడా మీరు దగ్గరుండి చేయించాలి, అది జరగాలి. మళ్ళీ మా సంజయ్ కిషోరే ఈ శత జయంతి ఉత్సవాలు చేసుకోవాలి. అప్పటికి మేము ఉంటామో లేదో తెలియదు, కానీ ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆ రోజు నేను ఇక్కడికి వస్తాను, చూస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి అయినా చూస్తాను. శత జయంతి ఉత్సవాలు 10 సంవత్సరాలు జరగబోతున్నాయి. మా కృష్ణయ్య గారు ఉన్నారు, ఎలాగూ ఆయన రథసారథిగా ఉంటారు. ఆయన చాలా సంతోషం అండి. ఇంత మంచి ఫంక్షన్లో ఈ మధ్యకాలంలో పాల్గొన
ఇంత మంచి ఫంక్షన్లో పాల్గొన్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అని అంటారు. అలాగే సంజయ్ కిషోర్ గురించి తెలుసు, ఆయన దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయని తెలుసు, అన్నీ ఇలాంటి బుక్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేశారని కూడా తెలుసు. కానీ ఇందాక ఏవీలో చూస్తే కానీ అర్థం కాలేదు. ఇందాక మీరు అన్నది ఎన్ని ఫోటోలు ఉన్నాయండి, అవన్నీ కూడా పాలిథిన్ బ్యాగ్స్లో పెట్టి అవన్నీ పెట్టి స్టోర్ చేయటం అనేది ఎంత కష్టమైంది. నన్ను అడిగారు మురళీమోహన్ గారు, మా కృష్ణయ్య గారు ఈయన కలిసి మీ బుక్ కూడా చేస్తామండి అని అంటే, ఏమండి నా దగ్గర అసలు ఫోటోలు కలెక్ట్ చేసుకోలేదని, నా ఫోటోలు కూడా నా దగ్గర సరి అయినా లేవండి అంటే, నా దగ్గర ఉన్నాయండి మీరు కంగారు పడకండి, మీ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. అంటే నా ఫోటోలు నేను కలెక్ట్ చేసుకోలేకపోయాను. నేను అప్పట్లో మరి నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో, శోభన్ గారితో వీళ్ళతో పోల్చుకుంటే నేను చాలా చిన్న హీరోని, అయినా నా ఫోటోలు కూడా అయినా అన్ని చేసినందుకు చాలా సంతోషం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకున్నాను. థ్యాంక్ యూ. 90వ పుట్టినరోజుని